ఇప్పటి వరకు 8 గంటల వరకు ఫామ్స్ అనేది ఫిలప్ చేయడం జరిగింది. వాళ్ళకి మన అకౌంట్ అనేది తీయడం జరిగింది. ఈరోజు మన పోస్ట్ సంబంధించిన సార్ ఉన్నారు. అసలు ఈ పోస్ట్ ఆఫీస్ వలన మనకి ఈ క్లైమ్ వలన మనకి ఏం బెనిఫిట్, దానివల్ల లాభాలు ఏందని సార్ మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడ యూనియన్ ఆఫీస్లో కూర్చొని అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మన భారత ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ మన కొరకు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క గొప్ప కార్యక్రమం ఏంటంటే యాక్సిడెంట్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం ఇన్సూరెన్స్ విలువ తెలిసే పరిస్థితి లేదు. ఈరోజు కరోనా తర్వాత చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. అనేక మంది కూడా డబ్బు లేక, కనీసం మెడికల్ ఖర్చులకు కూడా డబ్బులు లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక రోడ్డు మీద అనాథలుగా పడి చనిపోతున్న వారి పరిస్థితి ఇంకా చాలా దారుణమైన విషయం. సో ఒక గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక 399 పాలసీని గవర్నమెంట్ వారు మన కొరకు అరేంజ్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా ఏంటి అంటే ఎలక్ట్రీషియన్స్, మెకానిక్స్, తర్వాత సాధారణ పౌరులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు కాకుండా, అంటే దీంట్లో ఎవరంటే పోలీస్ వారు, తర్వాత మిలిటరీ వారు, నేవీ, ఈ డిపార్ట్మెంట్స్ కాకుండా మిగతా ఎవరైనా కూడా ఇందులో భాగస్వాములే. 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వరకు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీకి అర్హులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ యూనియన్కి సంబంధించి ఎవరెవరైతే ఇందులో సభ్యులుగా ఉంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాలసీని చేసుకోండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా మా డిపార్ట్మెంట్ నుంచి 3 క్లైమ్స్ జరిగినాయి. 3 కూడా ఒకళ్ళు కాలువలో పడి చనిపోయారు, ఒకళ్ళేమో కరెంటు షాక్ కొట్టి చనిపోయారు, ఒకళ్ళేమో యాక్సిడెంటే చనిపోయారు. 3 కూడా 10 లక్షల నామినీకి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ పాలసీకి ఇంకా విలువ పెరిగిందనమాట. సో ఇది మీరు గమనించాలి. ఇంకా మేము మొన్నటిదాకా కూడా రైస్ మిల్లు, తర్వాత కారు యూనియన్ వాళ్ళకి కూడా చేసి పెట్టాము, డ్రైవర్స్ అందరికి కూడా. ఇప్పుడు ఎలక్ట్రికల్ యూనియన్కి మేము చేస్తున్నాము. ఇక దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షల పాలసీకి మనకి క్లెయిమ్ జరుగుతున్నది. అలాగే కాలు చెయ్యి ఏదైనా డ్యామేజ్ అయిపోయి తీసివేసే పరిస్థితి వస్తే కూడా దానికి 10 లక్షల క్లెయిమ్ జరుగుతున్నది. అలాగే ఒకవేళ మనకి మామూలు దెబ్బలతోనే పోతే ఒకవేళ దానికి కొంత అమౌంట్ వాళ్ళు బజాజ్ వాళ్ళు పే చేయడం జరుగుతున్నది. దాంతోపాటుగా ఇంకా పిల్లలు చదువుల్లో ఉండి ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళు పని అయితే చేయలేరు కాబట్టి వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉండాల్సి వస్తుంది. సో ఆ గ్యాప్లో కూడా వాళ్ళు కొంత అమౌంట్ ఒక 1 lakh రూపీస్ అట్లా పే చేస్తున్నారు బజాజ్ వాళ్ళు. సో ఈ ప్రయోజనాలన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒక పాలసీ అయితే చేసుకొని ఉండాలి. ఈ పాలసీ కాల పరిధి వచ్చేసి 12 నెలలు, అంటే ఒక సంవత్సరానికి 399 రూపాయలతో మనం ఇందులోకి ఈ పాలసీకి అర్హులమవుతాము. ప్రతి సంవత్సరం మనం రెన్యువల్ చేసుకోవాలి ఖచ్చితంగా, మర్చిపోకుండా. ఇది ఎందుకంటే మనకి రోడ్డు మీదకి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మనకి ఎటువంటి గ్యారంటీ అయితే లేదు. సో మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క పాలసీ, అతి తక్కువ ప్రీమియంతో ఉన్న పాలసీ, ఏకైక పాలసీ మన గవర్నమెంట్ మనకి ఇది అందించింది. కాబట్టి మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నా చిన్న మాటలు ముగిస్తుంది. విన్నారు కదా. దయచేసి ఎలక్ట్రీషియన్ సోదరులు దాదాపుగా మిర్యాలగూడ మండలం కింద ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరులు దాదాపుగా 500 మంది దాకా ఉన్నారు. దయచేసి మీరు ఎంత 309 రూపాయలు మీరు ఒక్కరోజు చిన్న వేస్ట్ గా ఖర్చు పెట్టేంత కాదు ఇది. దయచేసి దీనికి మీ ఫ్యామిలీ వెనక ఉన్నారు కాబట్టి దయచేసి ఈ చిన్న యూనియన్ నుంచి ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ TPTF నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎన్వీఎన్ బ్రహ్మచారి.